హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. మరి ఈ రోజు అనగా జనవరి 6, 2021 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు ఈవేళ ఎడిటోరియల్ గజియాబాద్ ట్రాజడీ గురించి. గజియాబాద్ ఎక్కడ ఉందండి? అది యూపీలో ఉంది, ఉత్తరప్రదేశ్ లో ఒక డిస్ట్రిక్ట్ అన్నట్టు. చూద్దాం. ఓహోహోహో, స్టార్టింగే ఒక క్రైమ్ సీన్ ఉంది ఇక్కడ. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. స్టార్టింగే ఇక్కడ మీకు క్రైమ్ సీన్ ఉండడం జరిగింది. మరి ఇక్కడ ఏముంది రెండోది కూడా అంటే ఇది కూడా క్రైమ్ సీన్. ఓకే, అంటే ఇక్కడ క్రైమ్ సీన్ ఉన్నది, ఇక్కడ కూడా మనకి ఏమున్నదండి క్రైమ్ సీన్. అయితే మీకు ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను. ముందుగా మనకి ఐపీసీ అంటే ఏంటో తెలియాలి. ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ అమ్మ. ఏంటది? ఇండియన్ పీనల్ కోడ్. దీని ప్రకారం మనకి సెక్షన్ 299 అండ్ సెక్షన్ 300 ఆఫ్ ఐపీసీ గురించి కొంచెం క్లారిటీ ఉంటే సరిపోతుంది. సెక్షన్ 299 అంటే ఇట్ డీల్స్ విత్ కల్పబుల్ హోమిసైడ్ అండ్ సెక్షన్ 300 అంటే మర్డర్. అండ్ ఇక్కడ చూస్తా అంటే మీకు ప్లేన్ గా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు లీగల్ ఆస్పెక్ట్స్, అంటే ప్రతి కామన్ మ్యాన్ కి అర్థం అవ్వాలని. కల్పబుల్ హోమిసైడ్, సూసైడ్ అంటే సెల్ఫ్ కిల్లింగ్ అండి, హోమిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ అదర్ పర్సన్. సో కల్పబుల్ అంటే కల్ప అంటే నేరము గల ఒక హోమిసైడ్. ఓకే, మర్డర్ అంటే ఏంటో మనకి తెలుసు. ఇక్కడ ఫస్ట్ సీన్ మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే, ఇక్కడ ఒక అతను చైన్ స్నాచర్ వచ్చాడండి. ఈ చైన్ స్నాచర్ వచ్చి వీడి ప్రైమ్ మోటివ్ ఏముంటది? మోటివ్ అంటే వీడి లక్ష్యం ఏంటి అంటే ఆ చైన్ కొట్టేయాలని. పొరపాటున ఏమైందంటే ఆ చైన్ కొట్టేసేటప్పుడు ఆ అమ్మాయి మెడకి ఇక్కడ కోసుకొని ఆ అమ్మాయి చనిపోయింది. సో వీడి ఇంటెన్షన్ ఏంటమ్మా? వీడి ఇంటెన్షన్ కానీ మోటివ్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి చైన్ స్నాచ్ చేయాలన్నట్టు ఉన్నది. సో వీడు మర్డర్ చేయనీకి ఇక్కడ రాలేదు. ఫస్ట్ దేనికి వచ్చిండు అంటే గనక, వీడు వచ్చింది ఎందుకు అంటే ఆ అమ్మాయి చైన్ స్నాచ్ చేయనీకి వచ్చిండు, కానీ మర్డర్ చేయనీకి రాలేదు వాడు. సో ఇక్కడ మీరు చూస్తే ఇది సెక్షన్ 299 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ కింద డిఫైన్ చేయబడింది అనమాట. అంటే ఏ పర్సన్ హ్యాస్ అ మోటివ్ ఆర్ నాలెడ్జ్ విచ్ అమౌంట్స్ టు మర్డర్ బట్ నాట్ అన్ ఇంటెంట్ అండ్ ప్రిపరేషన్ ఫర్ మర్డర్. అది మీరు తెలియాలి. అండ్ సెకండ్ పాయింట్ ఇక్కడ చూస్తే మీరు సెకండ్ కేసులో మన మిర్యాలగూడలో ప్రణవ్ మర్డర్ కేసు మనకి తెలిసిన విషయమే. ఇక్కడ మీరు చూస్తే ఇతను నేరస్తుడు ఎవరైతే ఉన్నారో, మరి ప్రణవ్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మరి ఏమైందంటే ఇతను ముందు ఒక మోటివ్ తో వచ్చిండు, ప్లస్ ఆయుధాలతో వచ్చిండు, అంటే ప్రిపేర్ అయిపోయి వచ్చిండు. ఓకేనా? ప్రిపేర్ అయిపోయి వచ్చి ఫైనల్ గా అకంప్లిష్మెంట్ కూడా అయిపోయింది. అకంప్లిష్మెంట్ అంటే మిషన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడం. సో వీడు ఒక మోటివ్ తో వచ్చిండు, ఇంటెన్షన్ తో వచ్చిండు, నాలెడ్జ్ కాదు వీడికి, ఇంటెన్షన్ కూడా ఉంది. అండ్ ఫుల్లీ ప్రిపరేషన్ తో వచ్చిండు, అకంప్లిష్మెంట్, మిషన్ ఫైనల్లీ సక్సెస్ఫుల్ అయింది. ఏంటి అంటే గనక మరి పాపం ఆ వ్యక్తిని చంపేయడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ మీరు చూస్తుంటే ఇది సెక్షన్ 300 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ లో డిఫైన్ చేయబడినది. సెక్షన్ 300 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. మరి ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ సెక్షన్ 299 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, ఇది కల్పబుల్ హోమిసైడ్. ఇది కూడా మర్డరే, కానీ వాడికి ఇంటెంట్ లేదు కానీ నాలెడ్జ్ ఉన్నది. ఇక్కడ మీరు చూస్తే ఇంటెంట్, నాలెడ్జ్, మోటివేషన్, ప్రిపరేషన్, అకంప్లిష్మెంట్ అన్ని ఉన్నాయన్నట్టు. అంటే థిన్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది మీకు. ఓకేనండి, ఇక్కడ మీకు చూపించాను చూడండి. లెఫ్ట్ సైడ్ ఏమో కల్పబుల్ హోమిసైడ్, మరి రైట్ సైడ్ ఏమో మర్డర్ అని ఉన్నది. ఇక్కడ మీరు చూస్తే ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్, ఇక్కడ కూడా ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్. ఇక్కడ మీరు చూస్తే ఇంటెన్షన్ బదులు నేను ఏమంటానంటే జస్ట్ హ్యావింగ్ ద నాలెడ్జ్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ మర్డర్. నెక్స్ట్, ఇంటెన్షనల్లీ కాజింగ్ బాడీలీ ఇంజరీ విచ్ ఈస్ లైక్లీ టు కాజ్ డెత్. లైక్లీ టు కాజ్, జరగొచ్చు, మర్డర్ జరగొచ్చు. లైక్లీ టు కాజ్ అనేది మీరు ఇక్కడ చూడాలి. అంటే మర్డర్ జరిగిందో లేదో అనేది ఇక్కడ లైక్లీ టు కాజ్ అన్నట్టు. అండ్ ఈడ చూస్తే ఇంటెన్షనల్లీ కాజింగ్ బాడీలీ ఇంజరీ విచ్ ఈస్ సఫిషియంట్ టు కాజ్ డెత్. ఇంటెన్షనల్లీ కాజింగ్ బాడీలీ ఇంజరీ విచ్ ఈస్ సఫిషియంట్ టు కాజ్ డెత్ సరిపోతుంది. అంటే ఇక్కడ అకంప్లిష్మెంట్ ఉన్నది అన్నట్టు, అకంప్లిష్మెంట్. సో డూయింగ్ అన్ యాక్ట్ విత్ నాలెడ్జ్ దట్ ఈస్ లైక్లీ టు కాజ్ డెత్. మర్డర్ జరగొచ్చు అంటే చావు జరగొచ్చు, లేకపోతే లేదు. డూయింగ్ అన్ యాక్ట్ విత్ నాలెడ్జ్ దట్ ఈస్ సో ఇమ్మినెంట్లీ డేంజరస్ అండ్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ కాజెస్ డెత్. ఎట్టి పరిస్థితుల్లో అయినా డెత్ అనేది పక్కా జరుగుతుంది ఇక్కడ. సో నేను ఇదంతా కాదండి, ఇదంతా బుక్ డెఫినేషన్, మీకు ఇది అర్థమైపోయి ఉంటుంది. వీడు ప్రైమరీ పర్పస్ ఏంటి? చైన్ కొట్టేయడం. వీడి పర్పస్ ఏంటి? చంపేయడం. సో ప్రైమరీ పర్పస్ చైన్ కొట్టేయడం, మర్డర్ జరిగింది కానీ అక్కడ, కానీ అతనికి అది తెలియదు మర్డర్ జరుగుద్దో లేదో అనేది. సో ఇది కల్పబుల్ హోమిసైడ్ కింద వెళ్తుంది. ఇక్కడ పక్కా మర్డర్ కింద వెళ్తుంది. ఇక్కడేమో సెక్షన్ 299, ఇక్కడేమో సెక్షన్ 300. ఇది జస్ట్ డెఫినేషన్ అండి. లీగల్ ప్రొవిజన్స్ వేరేగా ఉంటాయి, అంటే పీనల్ ప్రొవిజన్స్ వేరేగా ఉంటాయి, అవి వేరే దాంట్లో ప్రొనౌన్స్ చేస్తారు మళ్ళీ. సో ఇదంతా కర్టసీ విఎస్కే లా అకాడమీ
థ్యాంక్ యూ సార్ సతీష్ కుమార్ గారు ఫర్ స్పేరింగ్ యువర్ టైమ్ టు గివ్ ఆల్ ద డెఫినేషన్స్ ప్రిసైస్లీ. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు మనం ఎడిటోరియల్కి వెళ్ళిపోదాము. మోరీబండ్ గవర్నెన్స్ ఏంటమ్మా? మోరీబండ్ గవర్నెన్స్. మార్చరీ, మార్ అంటే రూట్ వర్డ్ వచ్చేసరికి చావు, అంటే పాలన. గవర్నెన్స్ అంటే పాలన. మోరీబండ్ అంటే మరణించుటకు సిద్ధంగా ఉన్న పాలన అంట, అంటే తిడుతున్నాడు, మళ్ళీ క్రిటిసైజ్ చేస్తున్నాడు. ద గజియాబాద్ డిజాస్టర్, డిజాస్టర్ అంటే విపత్తు. అండర్ స్కోర్స్ అంటే ఒత్తిడి చేస్తోంది, ఎంఫసైజ్ చేస్తోంది, స్ట్రెస్ చేస్తోంది అన్నట్టు. ద గజియాబాద్ డిజాస్టర్ అంటే విపత్తు. అండర్ స్కోర్స్ ద నీడ్ ఫర్ రెగ్యులర్ ఆడిట్, ఆడిట్ అంటే లెక్కల తనిఖీ ఆఫ్ సివిక్ ప్రాజెక్ట్స్. మరి స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి అండర్ స్కోర్ చేస్తుందంట విపత్తు. ఏంటి? ఆ స్ట్రెస్ చేస్తోంది, అంటే నీడ్ ఫర్ రెగ్యులర్ ఆడిట్. ఇప్పుడు జరిగింది కదా గజియాబాద్ లో, విపత్తు జరిగింది కదా, మరి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎవ్రీ టైం అంటే రెగ్యులర్ గా లెక్కల తనిఖీ చేయాలి, ఏవైతే నగరపాలిక సంస్థలు ఉన్నాయో ఆ లెక్కల తనిఖీ అనేది చేయాలి అనేది స్ట్రెస్ చేస్తోంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఈవెన్ టు దోస్ ఫెమిలియర్ విత్ ద ఎనార్కీ. ఎనార్కీ అంటే గనక లా లెస్నెస్, అంటే చట్టం గిట్టం ఎక్కడ ఉండదు ఆ ప్రాంతంలో, దీన్నే మనం అరాచకం అంటాం తెలుగులో. ఈవెన్ టు దోస్ ఫెమిలియర్ విత్ ద ఎనార్కీ దట్ క్యారెక్టరైజెస్ ఇండియాస్ పబ్లిక్ స్పేసెస్, ద కొలాప్స్ ఆఫ్ ఏ న్యూలీ బిల్ట్ షెల్టర్ ఇన్ ఏ క్రెమటోరియం. క్రెమటోరియం అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ క్రెమటోరియం? శ్మశాన వాటిక. అంటే శ్మశాన వాటిక. మరి చూడండి ఇక్కడ ఏం జరిగిందో. ద కొలాప్స్ అంటే కూలిపోవడం ఆఫ్ ఏ న్యూలీ బిల్ట్ షెల్టర్ ఇన్ ఏ క్రెమటోరియం ఇన్ మురాద్ నగర్ ఇన్ యూపీస్ గజియాబాద్ డిస్ట్రిక్ట్. యూపీ యొక్క గజియాబాద్ డిస్ట్రిక్ట్ లో మురాద్ నగర్ అనే ప్రాంతంలో మరి ఏదైతే శ్మశాన వాటిక ఉందో అక్కడ మరి షెల్టర్ ఒకటి ఉంటది, అది కూలిపోవడం జరిగింది. ఓకే, కిల్లింగ్ అట్లీస్ట్ 24 పీపుల్, 24 మంది దాకా చనిపోయారు. ఇట్ ఈస్ ఎ షాక్, అంటే ఒక షాక్ కి గురి చేసినట్టు. ఏ గ్రూప్ అటెండింగ్ ఏ ఫ్యూనరల్ షెల్టర్డ్ ఫ్రమ్ రెయిన్ ఇన్ ద స్ట్రక్చర్. మరి ఆ ఫ్యూనరల్ ఏదైతే ఉందో మరి ఒక గ్రూప్ అటెండ్ అవడానికి వచ్చారు అన్నట్టు. అక్కడ మరి ఏమైందంటే ఈ మాన్సూన్ టైంలో మరి వర్షం అక్కడ పడుతూ ఉన్నది. సో రూఫ్ ఏమైందంటే క్రంబుల్డ్ అయింది. వెన్ ఇట్స్ రూఫ్ క్రంబుల్డ్, క్రంబుల్డ్ అంటే ఏమన్నట్టు? అది కూలిపోవడం, విడిపోయింది అన్నట్టు. టు సెపరేట్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్, టు సెపరేట్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్ ని మనం క్రంబుల్ అంటాం అన్నమాట. డిఫరెంట్ పార్ట్స్ మనము క్రంబుల్ అంటాం అన్నట్టు. when its roof crumbled, the deaths and injuries have left families distraught. Distraught అంటే కలవరపడిపోవడం, అంటే డెత్స్ కానీ ఇంజురీస్ ఏవైతే జరిగినాయో దీస్ హ్యావ్ లెఫ్ట్ ఫ్యామిలీస్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడండి మళ్ళీ, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇంకా వాళ్ళు కలవరపడుతూనే ఉన్నారు అన్నట్టు. సిన్స్ ఉమెన్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఫ్యూనరల్ రైట్స్ ఇన్ క్రెమటోరియా. క్రెమటోరియం అనేది సింగులర్ నౌన్ అవుతుందండి. క్రెమటోరియం అనేది మనకి సింగులర్ నౌన్ అవుతుంది. దీనికి ప్లూరల్ ఏమవుతుంది అంటే క్రెమటోరియా. క్రెమటోరియా అనేది ప్లూరల్ నౌన్ అవుతుంది. ఇక్కడ చూస్తే సిన్స్ ఉమెన్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఫ్యూనరల్ రైట్స్ ఇన్ క్రెమటోరియా, అంటే క్రెమటోరియాలో మరి ఫ్యూనరల్ రైట్స్ ఆచారాలు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ ఉమెన్ అనే వాళ్ళు ఎలా చేయనివారు కదా అక్కడ. దే కేమ్ టు నో ఆఫ్ ద ఫేట్ ఆఫ్ ద మెన్ మచ్ లేటర్, అంటే వీరు చనిపోయారు అనేది తర్వాత తెలిసింది కొంతమంది లేడీస్, ఎందుకంటే ఇంట్లోనే ఉన్నారు, ఆచారం కాదు అక్కడికి మరి దహన సంస్కరణలకు రావాలనేది ఉమెన్ రాకూడదు అనమాట. సో వీళ్ళకి తర్వాత తెలిసింది అన్నట్టు. ఈ టోకెన్ సొలేషియం, సొలేస్ అంటే కనుక కంఫర్ట్ అమ్మా ఇంగ్లీష్ లో. SOLAC అంటే కంఫర్ట్. సోలో బ్రతికే సో బెటర్. సోలో అంటే సింగిల్, సింగిల్ గా ఉంటే కంఫర్టబుల్, గ్రూప్ గా ఉంటే కంఫర్టబుల్, సింగిల్ ఉంటేనే కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇటు చూస్తే సొలేజ్ ఆర్ సొలేషియం అంటే కంఫర్ట్, అంటే విముక్తి. ఓకే, ఏ టోకెన్ సొల్యూషన్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ బై ద యూపీ గవర్నమెంట్. యూపీ గవర్నమెంట్ ద్వారా ఆ ఒక సొల్యూషన్ అనేది ఒక కంపెన్సేటరీ అమౌంట్ లేకపోతే కంఫర్ట్ ఏదో ఒకటి అనౌన్స్ చేయబడింది. ఇది కూడా మళ్ళీ ప్యాసివ్ వాయిస్ లో ఇవ్వడం జరిగినది. ప్యాసివ్ వాయిస్, passive voice. A token solution has been announced by the UP government for the next of kin of the dead and relief measures for others. But the loss of breadwinners, breadwinners అంటే ఏంటి? ప్రతి ఫ్యామిలీలో బ్రెడ్ విన్నర్ ఒకడు ఉంటాడు. వాడు ఎవడంటే బ్రెడ్ తీసుకొస్తాడు అనమాట, విజేత అంటే సంపాదించుకొని తీసుకొచ్చేటోడిని బ్రెడ్ విన్నర్ అంటాము. సో మరి బట్ ద లాస్ ఆఫ్ బ్రెడ్ విన్నర్స్ హూ వర్ ఇన్ లో పేయింగ్ జాబ్స్ హ్యాస్ లెఫ్ట్ ద ఫ్యామిలీ మెంబర్స్ డెస్టిట్యూట్, అంటే చాలా మంది నిరాశ్రయులు చేసింది. ఎందుకంటే వాళ్ళు లో పేయింగ్ జాబ్స్ లో ఉన్నారు, వాళ్ళు చనిపోవడంతో మరి ఎవరైతే వాళ్ళ కిన్ ఉంటారో, కిన్ అంటే ఏంటమ్మా బంధువులు, వాళ్ళందరూ మరి నిరాశ్రయులై ఉన్నారు. ద స్టేట్ హ్యాస్ షోన్ గ్రేట్ అలాక్రిటీ. అలాక్రిటీ అంటే మరి ఏమంటారంటే ఈగర్నెస్ అన్నమాట, ఆతురత, ఈగర్నెస్. The state has shown great alacrity in arresting 4 people, including a junior engineer,
బిసైడ్స్ ద కాంట్రాక్టర్ అంటే కాంట్రాక్టర్ తో పాటు అదనంగా ఈయనతో, బిసైడ్స్ అంటే తెలుగులో అదనంగా అని వస్తుంది. ఓకే, ద స్టేట్ హ్యాస్ షోన్ గ్రేట్ మళ్ళీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చిండాడు. అంటే స్టేట్ అనేది చూపిస్తూనే ఉంది, లేకపోతే చూపించింది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. గ్రేట్ అలాక్రిటీ ఎక్కువ ఈగర్నెస్ చూపించింది, ఆతృత చూపించింది. ఈ అరెస్టింగ్ 4 people ఇంక్లూడింగ్ ఏ జూనియర్ ఇంజనీర్ బిసైడ్స్ ద కాంట్రాక్టర్ సైటింగ్ కల్పబుల్ హోమిసైడ్. చూసినా ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ వచ్చిందంటే ముందు వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కానీ ఇంటెన్షన్ లేదు, చంపేయాలి అనే ఇంటెన్షన్ లేదు జూనియర్ ఇంజనీర్ వాళ్ళకి. అది జరగడం వల్ల అంటే కూలిపోవడం వల్ల చనిపోయారు. సో అది ముందే ప్రిపేర్ అయిపోయి లేరు వీళ్ళు, చంపేయాలి మనం బిల్డింగ్ కట్టి వెళ్ళి చంపేయాలని. అందుకనే మెన్షనింగ్ కల్పబుల్ హోమిసైడ్ కాజింగ్ హర్ట్ అండ్ ఎండేంజరింగ్ లైవ్స్. ఎండేంజరింగ్ అంటే ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో వెళ్ళిపోవడం, ప్రాణాలు. దేర్ ఆర్ ఇండికేషన్స్ దట్ ఇట్ మే యూజ్ ద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అగైన్స్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్. అండ్ కొన్ని ఇండికేషన్స్ ఏమని తెలుస్తున్నాయంటే వీళ్ళ మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కూడా మరి ఇంప్లిమెంట్ చేయాలా. అక్యూజ్డ్ అంటే అగైన్స్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్ అంటే నిందితులు, అది మనకు తెలిసిందే. సచ్ మెజర్స్ కెనాట్ ప్రొడ్యూస్ కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ టు గవర్నెన్స్. ఇలా చేస్తే గవర్నమెంట్ అంటే ఎవరైతే దీని ఇంజనీర్ ఉన్నాడో, దీని వెనకాల దీని కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళకి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్లు, మరణ శిక్ష ఇవన్నీ విధించడంతో అది అంత మంచి ఒక ధోరణి ఏమీ కాదు మంచి పాలనలో. బట్ ద యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్స్ ఫేవర్డ్ ఇమేజ్ ఇస్ దాట్ ఆఫ్ స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్. కానీ యోగి ఆదిత్యనాథ్ యూపీ చీఫ్ మినిస్టర్ యొక్క గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఇదే స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్, ఇదే మనకి మంచి ఇమేజ్ తెచ్చిపెడుతుంది అనుకుంటున్నారు. విచ్ ఇట్ హ్యాస్ సాట్ టు డెమాన్స్ట్రేట్ టైమ్ అండ్ అగైన్ బై షూటింగ్ డౌన్ ఇన్ ఎన్కౌంటర్స్ దోస్ విత్ ఎ క్రిమినల్ రికార్డ్. ఎవరైతే క్రిమినల్ రికార్డులు ఉన్నారో వాళ్ళందరినీ షూట్ చేసేస్తే మనకి మంచి పేరు వస్తుంది, మంచి ఇమేజ్ వస్తుందని అనుకుంటారు ఆయన. దట్ అప్రోచ్ కెన్ డూ లిటిల్ టు ఇంప్రూవ్ యూపీ స్టాండింగ్. యూపీ నడవడిక ఏదైతే ఉందో ఈ అప్రోచ్ అనేది కెన్ డూ లిటిల్, అసలు ఏమీ తెచ్చిపెట్టదు. ఏంటి ఎన్కౌంటర్ లో చంపేయడము, మరి కాల్చిపట్టేయడము, ఇట్లాంటివన్నీ ఎవరిని పడితే అరెస్ట్ చేసేయడము, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడము, ఇది కాదు చేయాల్సింది. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు అంటాడు. కెన్ డూ లిటిల్ అంటే కొంచెం కూడా కాదు, అసలు ఏమీ లేదు. ఏ లిటిల్ అంటే కొంచెం ఉన్నది అని, కొంచెం ఉన్నది అని. Okay, the Ghaziabad disaster is clearly the product of a system that lacks transparency. అంటే పారదర్శకత అనేది లేనే లేదు. గజియాబాద్ విపత్తు మరి మనకి నీట్ గా చూపిస్తుంది అనమాట. ఒక గవర్నమెంట్ యొక్క ట్రాన్స్పరెన్సీ లేదు, అండ్ ఆడిట్స్ మరి లెక్కలు కూడా సరిగ్గా లేవు. అండ్ డస్ నాట్ yield to quick fixes or measures meant to aid deterrence. Deterrence అంటే ఏంటమ్మా? నిరోధం. ఓకే, ఎవ్రీ ఇయర్ ద మాన్సూన్ ఎక్స్ట్రాక్ట్స్. ప్రతి సంవత్సరం మాన్సూన్ అనేది ఒక సారం తీస్తా ఉంటది అనమాట. ఎక్స్ట్రాక్ట్ అంటే గుజ్జు లేగడం. ఎక్స్ట్రాక్ట్స్ ఏ పెనాల్టీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కొలాప్స్డ్ బిల్డింగ్స్ ఇన్ సెవరల్ స్టేట్స్. అంటే ప్రతి సంవత్సరం ఈ మాన్సూన్ అనేది చాలా బిల్డింగ్స్ అనేది కొలాప్స్ చేస్తూనే వచ్చింది. జస్ట్ ఓవర్ 3 years ago, అంటే 3 సంవత్సరాల క్రితం, సెవరల్ పీపుల్ డైడ్ వెన్ పార్ట్ ఆఫ్ ఎ బస్ స్టాండ్ కేవ్డ్ ఇన్. కేవ్డ్ ఇన్ అంటే దాని అర్థం ఏంటమ్మా? కొలాప్స్ అవ్వడం, కూలిపోవడం. కేవ్డ్ ఇన్ ఇది ఒక మంచి ఫ్రేజల్ వర్బ్. ఈ రోజు కూలిపోవడం మంచి ఫ్రేజల్ వర్బ్ ఆఫ్ ద డే అన్నమాట. ఓకే, ఫ్రేజల్ వర్బ్. మన ఐబీలో ఎగ్జామ్స్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఎస్బీఐ రెడీగా ఉంది, ఎస్ఎస్సి సిజిఎల్ రెడీగా ఉంది, అవునా? యూపీఎస్సి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ రెడీగా ఉంది. వాటిలో పక్కా పడిపోయే క్వశ్చన్స్ ఇవి. ఓకే, పీపుల్ డైడ్ వెన్ పార్ట్ ఆఫ్ ఎ బస్ స్టాండ్ కేవ్డ్ ఇన్ నియర్ కోయంబత్తూర్ ఇన్ తమిళనాడు. అపాల్డ్ బై ద 41 deaths. అపాల్డ్ బై అంటే షాక్డ్ బై. అపాల్ అంటే షాక్ అన్నట్టు. అపాల్డ్ బై ద 41 deaths in a building disaster at Bhiwandi, Maharashtra in September last year. The Bombay High Court framed questions for municipal authorities, including the basic premise. Premise ante ganaka idea, ఒక మెయిన్ ఐడియా. Are those in authority completely helpless in preventing the collapse of structures and stopping the loss of life? The court also emphasized అంటే ఒత్తిడికి తెచ్చింది that citizens have a right to live in safe buildings and environment. కోర్ట్ ప్రశ్నించింది అనమాట. సిటిజన్స్ కి రైట్ టు లివ్ ఉన్నది. ఆర్టికల్ 21 మీరు చూసుంటారు, అది కూడా అదే అంది. విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ఆర్టికల్ 21. వాట్ హ్యాపెండ్ ఇన్ గజియాబాద్ ఈస్ పర్టికులర్లీ డిప్లోరబుల్. అన్న డిప్లోరబుల్ అంటే దుర్భరమైనది అని, చాలా నీచమైనది అని. నీచమైనది. ఈవేళ ఆర్టికల్ చిన్నదైన బ్యూటిఫుల్ గ్రామర్, బ్యూటిఫుల్ వొకాబులరీ వస్తుందండి మీకు. యాజ్ ద క్రిమేషన్ గ్రౌండ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫెసిలిటీ. ఈ శ్మశాన వాటిక ఏమైతే ఉందో అది మనకి ఎసెన్షియల్ సదుపాయం. అండ్ ఎంటైర్లీ విత్ ఇన్ ద అంబిట్ అంటే పరిధి ఆఫ్ పబ్లిక్ అథారిటీస్ టు మెయింటైన్. ఎవరు మెయింటైన్ చేయాలి? పబ్లిక్ అథారిటీస్ మెయింటైన్ చేయాలి. అంటే ఇది ఒక గవర్నమెంట్ ఫెయిల్యూర్, అంటే గవర్నెన్స్ సరిగ్గా లేదు. ఇది చనిపోయే స్థితికి రాబడింది. ఏంటది? గవర్నెన్స్. అందుకని వాడు చూడండి, మోరిబండ్ గవర్నెన్స్ అని ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చిండు. అండ్ ఐబీలో మీకు ఎస్ఎస్సిలో
ఎస్ఎస్సి సిజిఎల్లో, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ లో మీకు ఇప్పుడు ప్రెసీ రైటింగ్ అని ఉంది. ఒక టాపిక్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి హెడ్డింగ్ పెట్టమంటాడు. ఆర్టికల్స్ ఇలా రోజు కూడా చూసిన చాలు మీకు హెడ్డింగ్ పెట్టే ధోరణి కూడా వస్తుంది. ఆలోచన శక్తి, మోరిబండ్ గవర్నెన్స్ అంటే చావుకి దగ్గరలో ఉండే గవర్నెన్స్ అని. ఓకే, అండ్ ఇంక్లూడింగ్ ద బేసిక్ ప్రిమిస్. ఓకే, ఇదంతా అయిపోయింది. ఓకే, మరి ఇక్కడ చూస్తే what happened in Ghaziabad is particularly deplorable as the cremation ground is an essential facility and entirely within the ambit of public authorities to maintain. These are suggestions that the structure was poorly designed, అంటే స్ట్రక్చర్ అనేది బాగా పూర్గా మరి డిజైన్ అవ్వబడింది అని మనకు తెలుస్తుంది. వాస్ పోర్లీ డిజైన్డ్. పోర్లీ ఇక్కడ యాడ్వర్బ్ వస్తుంది, డిజైన్ అనేది వర్బ్ వస్తుంది, వాస్ అనేది కూడా వర్బ్ వస్తుంది. ఓకే, రెండు వర్బ్స్ మధ్యలో మనం యాడ్వర్బ్ పెట్టాలి. కాన్సెప్ట్ మీకు నాకు పాత స్టూడెంట్స్ కూడా ఉంటే మీకు తెలిసి ఉంటుంది. ఇది దిస్ వన్. అండ్ నెక్స్ట్, lacking stability due to use of inferior materials while the contractor had several projects assigned to him in the district. These and other charges including favoritism, okay, favoritism involving politicians are best probed by an independent judicial member. అంటే మరి ఇది ఇంత చూస్తుంటే మనకి ఒక ఫేవరెటిజం అనేది జరుగుతుంది ఇక్కడ. ఫేవరెటిజం అంటే ఏంటండి, ఎవరు ఫేవరెట్ ఉంటే వాళ్ళు అన్నట్టు. సో ఇది ఒక నౌన్ కింద తీసుకుంటాం. ఇన్వాల్వింగ్ పొలిటీషియన్స్, మరి పొలిటీషియన్స్ కూడా ఉంటారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో. మరి ఇవన్నీ పరిశీలించబడుతుంది బై అన్ ఇండిపెండెంట్ జుడిషియల్ మెంబర్. ఓకే, నౌ మిస్టర్ ఆదిత్యనాథ్ షుడ్ రియలైజ్ దట్ యూపీ ఏ లెగార్డ్. లెగార్డ్ అంటే వెనుకబడ్డ. లాగింగ్ అంటే తెలుసు కదా, నేను కూడా ఎక్కువసేపు ఆర్టికల్ డిస్కస్ చేశాను అనుకోండి, లాగింగ్ అవుతుంది. సో లెగార్డ్ అంటే ఒక నౌన్ అన్నమాట. ఓకే, లెగార్డ్ అంటే వెనుకబడిన పరిస్థితి అని. ఏ లెగార్డ్ ఆన్ మెనీ డెవలప్మెంట్ మెట్రిక్స్. మెట్రిక్స్ అంటే మెజర్మెంట్స్. కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ త్రూ రూల్ ఆఫ్ లా అండ్ ఎఫిషియంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాజెక్ట్స్. సో ఈ లెగార్డ్ అనేది ఎలా ఓవర్కమ్ అవుతుంది అంటే గనక మంచి ఇంప్లిమెంటేషన్ ఉండాలి. పబ్లిక్ ప్రాజెక్ట్స్ మంచి ఇంప్లిమెంటేషన్ ఉండాలి. ద హారర్ ఆఫ్ మురాద్ నగర్ షుడ్ ఇంపెల్ అంటే ప్రేరేపించడం ఈస్ గవర్నమెంట్ టు యాక్ట్. ఇప్పటికైనా ఆయన మేల్కొని ఈ మురాద్ నగర్, గజియాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మురాద్ నగర్ లో ఈ శ్మశాన వాటికి దగ్గర షెల్టర్ కూలిపోవడం, ఇది పరిస్థితి నుంచి ఇక్కడి నుంచి అయినా సరే ఆయన మరి యాక్ట్ చేయడం మొదలు పెట్టాలి, ఆయన పని చేయడం మొదలు పెట్టాలి సరిగ్గా అని ఇచ్చిండు. సో ఇది మీకు బ్యూటిఫుల్ ఎస్ఏ అయినా రావచ్చు, ప్రెసీ అయినా రావచ్చు. మీకు దీంట్లో క్లోజ్ టెస్ట్ కూడా ఉపయోగపడుతుంది. ఎస్ఎస్సి, సిజిఎల్, ఐబిపిఎస్, పోలీస్ ఎగ్జామ్ అన్నిటిలోకి మీకు ఉపయోగపడుతుంది. ఎస్ఏ వచ్చేసరికి గవర్నెన్స్ ఇన్ ద స్టేట్స్ ఎట్లా ఉంది, పాలన ఎట్లా ఉంది, లేకపోతే ఫ్రెజైల్ గవర్నెన్స్ ఇన్ ద స్టేట్స్ అని ఇవ్వచ్చు. వాట్ ఈస్ ఫ్రెజైల్? విరిగిపోయే అంటే చాలా డెలికేట్ గా ఉన్న గవర్నెన్స్. అప్పుడు మీరు ఒకనొక పాయింట్ ఇది కూడా మీరు తీసుకురావచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి కర్ణాటకలో ఏం జరుగుతుంది, అక్కడ గవర్నెన్స్ ఎలా ఉంది, మీరు ఎగ్జాంపుల్స్ చూసే ఉంటారు. నెక్స్ట్ మరి ఏం జరుగుతుందంటే ఇప్పుడు యూపీలో మరి పాలన చూస్తుంటే మొన్న కూడా ఒక హత్రాస్ గ్యాంగ్ రేప్ జరిగింది. అవునా, హత్రాస్ గ్యాంగ్ రేప్ జరిగింది. దాని గురించి 2 పాయింట్స్ రాయొచ్చు. దాని తర్వాత గజియాబాద్ లో ఇప్పుడు ఈ శ్మశాన వాటిక, గజియాబాద్ లో శ్మశాన వాటిక అంటే క్రిమటోరియం అంటాం. క్రిమటోరియం లో బిల్డింగ్ కొలాప్స్ జరిగింది. ఇట్ వాస్ కేవ్డ్ ఇన్ అని రాయొచ్చు. కేవ్డ్ ఇన్ అన్న కొలాప్స్ అన్న ఒకటే అని చెప్పాను. ఇక్కడ కొంచెం వొకాబులరీ వాడుకోవచ్చు, ఎక్కువ వొకాబులరీ వాడకండి, ఎంత కావాలో అంతే వాడండి. దాని తర్వాత మరి గవర్నెన్స్ ఏ స్టేట్ ఎంత టాప్ చేసినాయి అన్న ఒక పాయింట్ రాయొచ్చు. విచ్ స్టేట్స్ టాప్డ్ గవర్నెన్స్ మెజర్స్, లేకపోతే గవర్నెన్స్ టాప్డ్ ఇన్ గవర్నెన్స్ ర్యాంకింగ్స్ అని రాసుకోవచ్చు. ఆ ర్యాంకింగ్ ఒకసారి చూసుకోండి. దాని తర్వాత మరి ఇక్కడ చూస్తుంటే ఓవరాల్ గా మరి ఈ డిజాస్టర్స్ కానీ అంటే విపత్తులు కానీ, లేకపోతే రేప్స్ కానీ, లేకపోతే సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కర్బ్ చేయాలంటే కంట్రోల్ చేయాలి అంటే ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ పబ్లిక్ అథారిటీస్ అనేది ఇంపార్టెంట్. ఫంక్షనింగ్ ఆఫ్ పబ్లిక్ అథారిటీస్. అన్ని అయిపోయినాక నువ్వేంటి చేసేది, వాళ్ళు చనిపోయినాక యాక్ట్ చేయడం కాదు. ఓకే, యాక్ట్ బిఫోర్ సంథింగ్ డేంజర్ హ్యాపెన్స్ అన్నమాట. యాక్ట్ బిఫోర్ సంథింగ్ డేంజర్ హ్యాపెన్స్ అన్నమాట. డేంజర్ హ్యాపెన్స్. అదే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, ఆ పాయింట్ రాసుకోవచ్చు మీరు. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్, అంతే. క్యూర్ ఓకే. అక్కడ చూస్తుంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని రాశారు. మరి ప్రెసీ రైటింగ్ ఏం రావచ్చు అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు.
ఒక పారాగ్రాఫ్ ఇచ్చిన తర్వాత దానికి ఒక మంచి హెడ్డింగ్ పెడతాడు. ఇదే ఆర్టికల్ వచ్చింది అనుకోండి, ఇలాంటి ఆర్టికలే మీరు మోరిబండ్ గవర్నెన్స్ అని ఒకటి రాస్తాడు, కరెక్టే అది కూడా మోరిబండ్ గవర్నెన్స్, లేకపోతే ఫ్రెజైల్ గవర్నెన్స్ అని రాస్తారు, ఫ్రెజైల్ గవర్నెన్స్ అని రాస్తారు. అట్లా మీ ఇష్టం. నేనైతే ఫ్రెజైల్ గవర్నెన్స్ అని రాస్తాను. అంటే ఆడ రాసింది నేను ఎందుకు రాయాలి అంటే నీ థింకింగ్ నువ్వే డెవలప్ చేసుకోవాలి. క్లోజ్ టెస్ట్ లో అయితే నీకు ఇక్కడ నేను చెప్పిన గ్రామర్ ప్లస్ వొకాబులరీ రెండు ఇంపార్టెంట్. ఓకే ఓకే, ఇప్పుడు చూద్దాం ఇక్కడ. మరి ఇవాళ రివైజ్ చేయించేస్తాను చూడండి. మీకు ఫస్ట్ నుంచి ఏం చెప్పాను, మన కల్పబుల్ హోమిసైడ్ అంటే ఓన్లీ నాలెడ్జ్ ఉంటుంది, ఇంటెంట్ ఉండదు. ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ తో పాటు ఇంటెంట్, మోటివేషన్, ప్రిపరేషన్, అకంప్లిష్మెంట్ అంటే మిషన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయడం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మోరిబండ్ అంటే మరణానికి సిద్ధంగా ఉన్న. డిజాస్టర్ అంటే గనక ఒక ఫియాస్కో లేకపోతే విపత్తు అని చెప్పొచ్చు. ఆడిట్ అంటే పర్యవేక్షణ, లెక్కల తనిఖీ. అండర్ స్కోర్ అంటే ఎంఫసైజ్ చేయడం. క్రంబుల్ అంటే విడిపోవడం. హ్యావ్ లెఫ్ట్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. డిస్ట్రాట్ అంటే కనుక కలవరపడడం. సొల్యూషన్ అంటే కంఫర్ట్. అండ్ నెక్స్ట్ మరి ఇక్కడ చూస్తే హ్యాస్ లెఫ్ట్ అని ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ లాస్ ఆఫ్ అని అన్నాను, కానీ లాస్ ఆఫ్ అంటే సింగులర్ ఎంటిటీ కాబట్టి హ్యాస్ లెఫ్ట్ అని వాడాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి డెస్టిట్యూట్ అంటే నిరాశ్రత. డెస్టిట్యూట్స్ అంటే నిరాశ్రయులు. అలాక్రిటీ అంటే ఆతురత అంటే ఈగర్నెస్ అంటాం. బిసైడ్స్ వచ్చేసరికి ఇక్కడ గ్రామర్ పాయింట్, ఇది ఒక ప్రిపోజిషన్ అన్నమాట, ప్రిపోజిషన్. బిసైడ్స్ అంటే గనక అదనంగా, బిసైడ్ అంటే పక్కన అని చెప్పుకోవచ్చు. ఎక్యూజ్డ్ అంటే నిందితులు. అండ్ ఇక్కడ చూస్తే కెన్ డూ లిటిల్, ఇది కూడా గ్రామర్ పాయింట్, ఇది ఎడ్జెక్టివ్స్ లో మీకు వస్తుంది. ఎడ్జెక్టివ్స్ లో లిటిల్ అంటే అసలు ఏమీ లేదని, ఏ లిటిల్ అంటే కొంచెం ఉంది అని. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. ఓకే, డిటరెన్స్ అంటే నిరోధం. మరి ఎక్స్ట్రాక్ట్ అంటే సారము. ఎక్స్ట్రాక్ట్స్ ని వర్బ్ కింద వాడిండు. అపాల్డ్ అంటే షాక్డ్. ఈవేళ బ్యూటిఫుల్ ఫ్రేజల్ వర్బ్, ఇది కూడా గ్రామర్ లో వస్తాయి ఫ్రేజల్ వర్బ్స్. కేవ్డ్ ఇన్ అంటే ప్రిపోజిషన్స్ లో వస్తాయి, ఇది కూడా మరి కూలిపోవడం కింద లెక్క. ప్రిమిస్ అంటే గనక ఐడియా. ఓకే, మరి ఇక్కడ చూస్తే ప్రోబ్డ్ బై అంటే పరిశీలించబడాలి ఒకరి ద్వారా అని, ఇది ప్యాసివ్ వాయిస్, ఇది కూడా గ్రామర్ పాయింట్. ఓకే, డిప్లోరబుల్ అంటే దుర్భరమైనది లేదా నీచమైనది. అంబిట్ అంటే పరిధి. లెగార్డ్ అంటే వెనుకబడింది. ఓకే, అండ్ మెట్రిక్స్ అంటే మెజర్మెంట్స్, అందుకని ట్రిగ్నామెట్రీ అని వస్తుంది అన్నట్టు. ఓకే, అంటే 3 త్రికోణాల మెజర్మెంట్, అంటే 3 త్రికోణాలు కాదు, త్రికోణాల యొక్క మెజర్మెంట్, ట్రిగ్నామెట్రీ. ఓకే, ఇంపెల్ అంటే ప్రేరేపించడం, ఫోర్స్ చేయడం. ప్రొపెల్లర్స్ అని మీరు ఇంజనీర్స్ చూసుంటారు. ప్రొపెల్లర్, ప్రో అంటే ఫార్వర్డ్, పెల్ అంటే ఫోర్స్, ముందుకు దూసుకుపోయే. ప్రొపెల్ అంటే జనరేట్ చేసేది ఎనర్జీని. సో ఇంపెల్ అన్నా సరే అదే ప్రేరేపించడం, ఫోర్స్ చేయడం అనమాట. అదమ్మా సంగతి. ఇక్కడ మీకు పాలిటీ ఆర్టికల్ 21 కూడా వచ్చింది. నిన్న దానికి ఆన్సర్ నేను చెప్పాను కదా, మరి రెస్పైట్, కమ్యూటేషన్, ఇవన్నీ వాటి ఆర్టికల్ 72 అనమాట. పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ఏ ప్రెసిడెంట్ ఉంటాయి. ఓకేనా. అండ్ ఆర్టికల్ 21 అనేది కూడా ఇక్కడ మరి ఇవ్వడం జరిగింది. ఓకే, సో చక్కగా చూసుకోండి. ఇవాళ మరి చాలా మంచి ఆర్టికల్, దీన్ని బద్దకించొద్దు మీరు. ఓకే, అండ్ ఈవేళ మీ క్వశ్చన్ వచ్చేసరికి మార్టాలిటీ డెత్ అయితే మరి మార్బిడిటీ మీనింగ్ ఏంటి? మార్బిడిటీ మీనింగ్ ఏంటి? మళ్ళీ చెప్తున్నా, మార్టాలిటీ డెత్ కి సంబంధించింది అయితే మార్బిడిటీ మీనింగ్ ఏంటి? కామెంట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి, ఎదురు చూస్తూ ఉంటాను. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. హలో, నోట్స్ రాసుకున్నాక లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.